ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరలపైన 3 రూపాయలు పెరిగాయన్నా దానికి కారణం ఈరోజు గల్ఫ్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల సంభవించిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అధికారంలోకి ఆనాడు 2019లో వచ్చిన మరుక్షణం 31% ఉన్నటువంటి వ్యాట్ ట్యాక్స్ని 35% పెంచాం. అలాగే డీజిల్ పైన 22.25% ఉన్నటువంటి డీజిల్ పైన వ్యాట్ ట్యాక్స్ని 27% పెంచాం. ఆనాడు సామాన్యుడు నడ్డి పరిచింది మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అంతటితో ఆగకుండా లీటర్కి అదనంగా ఫిక్స్డ్ వ్యాట్ని అలాగే రోడ్ సెస్సుల్ని కూడా పెంచి ప్రజల జేబులు ఖాళీ చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. రోడ్ల అభివృద్ధి పేరుతో పెట్రోల్ డీజిల్ పైన రోడ్ సెస్సును పెంచి ఆ తర్వాత మరలా 2 రూపాయలు పెంచి సెస్ విధించి 1,000 కోట్ల రూపాయలు దోచుకున్నది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. రోడ్ సెస్ వేశావు, 1,000 కోట్ల రూపాయల ట్యాక్స్లు వసూలు చేశావు. ఒక్క రోడ్డైనా ఈ రాష్ట్రంలో ఒక్క గొంతైనా పూడ్చావా నీ 5 సంవత్సరాల పరిపాలన చెప్పి అడుగుతా ఉన్నాను. నేను వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈరోజు ర్యాలీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా పెంచలా. ఆనాడు 2019-24 మధ్యకాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి రోడ్డు సెస్ పేరుతో వ్యాట్ ట్యాక్సుల పేరుతో పెంచి ఈ పక్కనున్న రాష్ట్రాలనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ధరలు పెట్టి అమ్మాడే. మీరు అందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయండి, జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి. మీకు దమ్ముంటే, మీకు చావుంటే, మీలో నిజాయితీ ఉంటే, మీది ఒక రాజకీయ పార్టీగా అని మీరు భావిస్తే, ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలుగా ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన మీలో ఉంటే మీరందరూ కలిపి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేయండి.